హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఎందుకు వీడియోలు పెడతాను, ఎందుకు గ్యాప్ ఇచ్చేస్తాను ఏమీ అర్థం కాదు కదా. నాకు తెలిసి మీరు కూడా కన్ఫ్యూషన్లో ఉంటారనమాట. ఏంటి బ్రదర్, వరుసగా కంటిన్యూగా వీడియోలు పెట్టుకుంటూ వస్తావు, మళ్ళీ 2-3 రోజులు గ్యాప్ ఇస్తావు, వారం రోజులు గ్యాప్ ఇస్తావు, 10 రోజులు గ్యాప్ ఇస్తావు, మళ్ళీ పెడతావు ఏంటి అని చెప్పి నాకు కూడా పెట్టాలనే ఉంటుంది. కానీ ఎందుకు అప్పుడప్పుడు ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు వీడియోస్ అయితే పెట్టలేకపోతాను. ఇంతకీ పెట్టడానికి వీడియోస్ లేకుండా పెట్టలేదంటే వీడియోస్ ఉన్నాయి, ఉండి కూడా పెట్టలేదు. అది సంగతి. ఇంతకీ ఈరోజు ఆదివారం, నాకు తెలిసి ఈ వీడియోని మీరు సోమవారం సాయంత్రం అయితే చూస్తారు. ఇంతకీ విషయంలోకి వచ్చేస్తే, చాలా విషయాల్లో సమాజంలో కొంతమంది తాము మాకంటే గొప్ప వాళ్ళు లేరు అని చెప్పి అనిపించుకుంటా అంటారు కదా. అలాంటి వాళ్ళు చెప్పేటువంటి కొన్ని మాటల్లో ఒక మాట గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదేంటంటే, ఆడ మగ సమానమే అని చెప్పి. కానీ మనం ఎంత పైకి ఇలా మాట్లాడుకున్నా ఎప్పుడు కానీ ఆడ మగ ఎప్పుడు సమానం కాదు, అస్సలు సమానం కాదు. ఆడది ఎప్పుడు ఆడదే, మగాడు ఎప్పుడు మగాడే. ఆడది ఎప్పుడు కిందే, మగాడు ఎప్పుడు పైనే. ఏంటి బ్రదర్, పబ్లిక్లో ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు? నిజంగా మాకు అట్లాంటి ఉద్దేశాలు లేవు. నిజంగా ఇప్పటి వరకు నేను ఫాలో అవుతున్నాము, కానీ నువ్వు ఇలాంటి వాడని నాకు తెలియదు. ఆడది కిందే, మగాడు పైనే అని మాట్లాడుతున్నావంటే చీ చీ చీ, నీలాంటి వాడి వీడియోసా మేము చూస్తానది అని అనుకుంటారు కదా. సరే, అనుకునే ముందు ఈ వీడియో ఫుల్గా చూడండి. ఆ తర్వాత మీకైతే ఫుల్గా ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత నన్ను మీరు ఫాలో అవ్వాలా లేకుంటే ఫాలో కాకూడదా అనేటువంటి విషయాలు మీకు క్లారిటీ వస్తాయి. సింపుల్గా చెప్పడానికి ఏంటి అంటే, ఈ ఆడ మగ సమానం అని చెప్పేటువంటి వాళ్ళందరూ ఎక్కువగా వాళ్ళకు ఆడబిడ్డలు ఉండొచ్చు, మగబిడ్డలు ఉండొచ్చు. ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు ఆడైనా ఓకే, మగైనా ఓకే, ఇద్దరిని మేము సమానంగానే చూస్తాం, ఎవరు ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు అని చెప్పి మాట్లాడుతుంటారు కదా. ఇలాంటి మాట్లాడేటువంటి వాళ్ళందరినీ మీరు గమనించండి. ఒక ఆడది బయట కూర్చొని సామాన్లు కడుతుంది. ఇప్పుడు అమ్మాయికి సంబంధించి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. అప్పుడు సామాన్లు కడతా అంటే ఎంతో గౌరవంగా మన బిడ్డ బాధ్యత ఏదో పని చేసుకుంటుంది అనుకుంటారు. సరే, అదే పరిస్థితిలో ఒక అబ్బాయి సామాన్లు కడుతున్నారు. అదే ప్లేస్లో అదే టైంకు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. ఇప్పుడు సామాన్లు కడిగేటువంటి ఆ మొగుణ్ణి ఏమంటారు? ఒరే, నువ్వు మగాడా లేకుంటే కొజ్జెగాడారా? ఒరే, నువ్వు మగాడు అవునా కాదా? నువ్వు మగాడైతే నీ పని నువ్వు చేసుకోరా, ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేసుకుంటారు, మగవాళ్ళు నీకెందుకురా అంటారు. ఇప్పుడు అలా మాట్లాడేది అమ్మ నాన్న ఇద్దరు మాట్లాడతారు కదా. అప్పుడు ఆ అమ్మ కూడా ఆడదే కదా, ఆ అమ్మకు కూడా తెలుసు కదా మగాళ్ళు సామాన్లు కడకూడదు అని చెప్పి. ఆడి తర్వాత ఇంకా కొంతమంది మనం ప్రజల్లో మాట్లాడేటప్పుడు ఆడ మగ నేను నా భార్య సమానంగా ఉంటాం అని అనుకుంటారు. ఇలా సమానంగా ఉంటాం అని అనుకునే వాళ్ళు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు, భార్యను పరిచయం చేస్తున్నారు. భార్య పైన ఇట్లా చేసి, సార్ ఈమె నా భార్య సూర్యకాంతం అని చెప్పారు. సరే, అప్పుడు సేమ్ ఆ టైంలో భార్య కూడా ఇట్లా మొగుడు పైన చేసి, సార్ ఇతను నా భర్త ఎన్టీ రామారావు అనింది. ఇప్పుడు దీన్ని అంగీకరిస్తారా? అస్సలు అంగీకరించరు. ఎందుకు అంగీకరించారంటే, మనం ఎంత గొప్పగా ఆడ మగ సమానం అనుకున్నా సరే మన జీన్స్లోనే ఉంది. ఎప్పుడు కూడా మగాడు కొంచెం ఎక్కువే, ఆడది కొంచెం తక్కువే అని చెప్పి సమానం అని చెప్పేటువంటి వీళ్ళందరూ వాళ్ళ సెక్సువల్ లైఫ్లోకి వచ్చేస్తే వీళ్ళు ఎంతవరకు మగాళ్ళ పైనే ఉండడానికి ట్రై చేస్తారు, ఆడవాళ్ళ కిందే ఉంటారు. ఒకవేళ ఆడవాళ్ళు ఏమైనా కొంచెం పైకి రావాలని ట్రై చేస్తే అప్పుడేమనుకుంటారంటే, మనకంటే దీనికి ఎక్కువ తెలుసా, అంటే ఇది సంసార వ్యభిచార అని చెప్పి ఒకవేళ ఆడవాళ్ళ పైకి రావాలంటే వెంటనే తప్పుడు ఆలోచన వచ్చేస్తుంది. ఆ తర్వాత మన సమాజంలో ఒక మగాడికి ఒక ఆడదానిపైన చేసుకుని ఈరోజు ఒక దానిపైన పోతున్నాడు, వాడిని ఏం చేస్తారు? సరేలే వాడు లవ్వరు ఇంకేదో అనుకుంటారు. అలా కాదు, ఈరోజు ఒక ఆడదాంతో, రేపు ఒక ఆడదాంతో, ఎల్లుండి ఒక ఆడదాంతో చేసుకుని పోతున్నాడు. అప్పుడు వాడిని చూసి ఏమనుకుంటారంటే, బాబా వీడు పెట్టి పుట్టారా సొక పురుషుడు, వీడు నిజంగా శృంగార వీర అని అంటారు. సరే, అదే ఒక ఆడది ఈరోజు ఒక మగాంతో, రేపు ఒక మగాంతో, ఎల్లుండి ఒక మగాంతో పోతుందంటే ఆ ఆడదాన్ని వ్యభిచారి అంటారు. తర్వాత చట్టాల్లో కూడా
ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఒకే రకమైన చట్టాలు లేవు. ఒక భర్త మీదన భార్యను కొట్టాడనుకో, ఒక్క దెబ్బ కొడితే కూడా గృహహింస కేసు పెట్టచ్చు. కానీ అదే భార్య భర్తను కొట్టిందనుకో, దానికి కేసు పెట్టడానికి కూడా అవకాశం లేదు. ఏంటి అంటే, ఎరా భార్య ఏదో ఒక పెట్టు కొడితే దానికోసం వచ్చి కేసు పెడుతున్నారు, రే నువ్వు మగాడు కదరా, రే నువ్వు పెద్ద మాడగాళ్ళలా ఉండవు అంటారు. ఇప్పుడు సమాజంలో ఎక్కడ కానీ ఆడ మగ సమానం కాదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం పాయింట్ టు పాయింట్ ప్రతిదాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఎక్కడ కానీ ఆడ మగ సమానం కాదు. ఇప్పుడు మేము ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నాం అనేటువంటి ఆడవాళ్ళు కూడా ఇంటికి పోయిన తర్వాత మొగుడికి అణిగి మణిగి మొగుడికి అనుకూలంగా మొగుడికన్నా కొంచెం తక్కువగానే ఉంటారు. ఎవరు? ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడేవాళ్ళు, ఆడ మగ సమానం కావాలనుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఆడ మగ సమానం కావాలి అని అనుకుంటే ఏం చేయాలా? ఆడది వాళ్ళ ఇంట్లో ఉండాలా, మగాడు వాళ్ళ ఇంట్లో ఉండాలా. వాళ్ళకి ఎప్పుడైనా మూడు వచ్చిందనుకో, ఎక్కడో ఒక చోట పార్కులోనో హోటల్లో పోయి కలుసుకోవాలా, మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోవాలా. ఒకవేళ వాళ్ళకి ఎవరైనా పిల్లకాయలు పుట్టారనుకో, ఆ బిడ్డని తీసుకుని ఎక్కడో ఒక చోట పారేయాలా. ఏ హాస్టల్లో పారేసి తండ్రిగా నాదొక 100 రూపాయలు ఇస్తాను బిడ్డ బతకడానికి, భార్య ఆడదనుకుంటుంది, నేను కూడా తల్లిగా నేను ఒక 100 ఇస్తాను బిడ్డ బతకడానికి అని చెప్పి. ఇప్పుడు ఈ ఆడ మగ సమానం 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 అని అనుకునేటువంటి సమాజం ఏదైనా పర్లేదు, ఓవరాల్గా ఆ సమాజం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఈ మగాడు ఈ ఆడది ఇద్దరు సమానం కదా, వాళ్ళు సెక్సువల్గా కలుసుకున్నారు, వాళ్ళకు బిడ్డ పుట్టింది, తీసుకుని ఆడ ఒక చోట పారేశారు. ఏంటి ఆడబిడ్డ లేకుండా మగబిడ్డ, బిడ్డల గురించి మొత్తం నేనే చూసుకోవాలా, నాకే అవసరమా, నీకు బాధ్యత లేదా అని ఆడదంటుంది. ఇప్పుడు మగాడు అంటాడు, అన్నిటికీ బాధ్యతలు నాకే ఉన్నాయా, నీకు లేదా అని మగాడు అంటాడు. ఇద్దరు బాధ్యతల కోసం కొట్టాడుకుంటారు. కోర్టుకు పోయిన తర్వాత ఆ పాపని అబ్బాయిని తీసుకుని హాస్టల్లో పారేస్తారు. నీకో 100 నాకో 100 ఇస్తా ఉంటారు. అలా వదిలేసిన తర్వాత ఆ బిడ్డలు, ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ, వీళ్ళు తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, ఎలాంటి ప్రేమ లేదు. సమాజంలో ఒక రకమైనటువంటి ఆత్మ న్యూన్యత భావం, వాళ్ళని తక్కువగా చూసేటువంటి పరిస్థితి, ఇవన్నీ కలిపి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతారు. అంటే ఆడ మగ సమానం కావాలి అని మనం కోరుకుంటున్నాము అంటే మన సంఘాన్ని నాశనం చేయడానికి మనం ఫిక్స్ అయిపోయాము అని దాని అర్థం. మన సంఘ జీవితం నాశనం అయిపోవాలి, కుటుంబాలు నాశనం అయిపోవాలి అని కోరుకుంటున్నాము అని దాని అర్థం అని నేను చెప్తున్నాను. నాకు అనిపిస్తుంది ఆడ మగ సమానం కోరుకోవడం అంటే కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేస్తాం, వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఆడ మగ సమానం కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఆడ మగ సమానం కావాలని చెప్పి దేవుడికి తెలియదా? దేవుడు కూడా తెలుసు కదా. ఇప్పుడు ఈ ఆడమగ సమానం కావాలని దేవుడు అనుకున్నప్పుడు అప్పుడు మగాళ్ళలో కూడా నీకు కూడా ఒక గర్భాశయం పెట్టాలి కదా. ఒక బిడ్డ, మొదటి బిడ్డ ఆడది కంటే రెండో బిడ్డను మగాడు కనాలి అని చెప్పి దేవుడు కూడా అదే విధంగా సమానత్వం చూసుకుంటే మగాడు కూడా గర్భసంచిని పెట్టాలి కదా. అట్లాంటివి ఏం జరగడం లేదు కదా. కాబట్టి నాకు తెలిసి దేవుడి దృష్టిలో కూడా ఆడ మగ సమానం కాదు. బట్ సమానం ఎక్కడ అంటే, ఇది నా కుడి చెయ్యి, దీనికి చేయడానికి కొన్ని పనులు ఉన్నాయి, దీని బలం వేరే, ఇది చేసే పనులు వేరే. ఇది నా ఎడం చెయ్యి, దీని బలం వేరే, ఇది చేసేటువంటి పనులు వేరే. ఈ రెండు ఉన్నటువంటి మనిషి అనేటువంటి నేను సంపూర్ణమైన మనిషిని, నాలో ఎలాంటి లోపం లేదు. ఇది సృష్టిని దేవుడు చేసిన పద్ధతి. ఇప్పుడు నా దృష్టిలో కుడి చెయ్యి ఎక్కువ కాదు, ఎడం చెయ్యి తక్కువ కాదు. ఇదే విధంగా సృష్టిని దేవుడు చేశాడు. ఆడవాళ్ళు ఎక్కువ కాదు, మగవాళ్ళు తక్కువ కాదు. బట్ ఎవరికి ఉండాల్సిన బాధ్యతలు వాళ్ళకున్నాయి. ఆయా బాధ్యతల్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ వెళ్తున్నారు. కానీ దాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి లోపాన్ని బట్టి మనమేమరా అంటే ఆడ మగ సమానం లేకుంటే ఆడవాళ్ళు తక్కువగా చూస్తున్నారని ఒక పక్క, మగవాళ్ళు ఎక్కువ చూస్తున్నారని ఒక పక్క, లేకుంటే ఆడపిల్లకాయలే బిడ్డలా మగ పిల్లకాయలు బిడ్డలు కదా అని చెప్పి రకరకాల గొడవలు తీసుకువచ్చిందన సమాజాన్ని అస్థిరం చేసేయడానికి మాట్లాడుతున్నారు. కానీ ఎవరికి ఉండే బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళ బిడ్డలకు అంటారు, అది గొప్ప బాధ్యత. ఆ స్థాయిలో మగాడు ఏమైనా చేయగలడా? లేదు కదా. ఆడవాళ్ళకు ఉండేటువంటి బలాలు ఆడవాళ్ళకు ఉన్నాయి, మగవాళ్ళకు ఉండేటువంటి బలాలు మగవాళ్ళకు ఉన్నాయి. ఎవరు వాళ్ళ స్థాయిలో చాలా గొప్ప. ఇప్పుడు మానసికంగా ఒక పరిస్థితిని ఎదుర్కోవడంలో ఆడవాళ్ళు హై లెవెల్. ఇంకా చెప్పాలంటే కొంతమంది చెప్తా విన్నాను నేను, ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే సుమారు ఎముకలు ఇరిగినంత నొప్పి వస్తుంది అని చెప్పి. కానీ మగాడికి ఒక చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేడు. కానీ ఆడవాళ్ళ ఎముక ఇరిగినంత నొప్పిని తట్టుకొని ప్రపంచానికి జన్మనిస్తున్నారు.
కాబట్టి ఆడవాళ్ళు ఇప్పుడు తక్కువ కాదు, మగవాళ్ళు ఇప్పుడు ఎక్కువ కాదు, అలానే సమానత్వం కూడా కాదు. ఎవరి పనుల్లో వాళ్ళు గొప్ప. అంటే ఒక్క పరిస్థితికి వచ్చాం ఆడవాళ్ళు గొప్ప, ఇంకో పరిస్థితికి వెళ్ళాం మగవాళ్ళు గొప్ప, బట్ సమానం కాదు. వాళ్ళ స్థితిలో వాళ్ళు గొప్ప. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సృష్టి మొత్తం ఇలాగే ఉంటుంది. ఆయా పనులు చేసేటప్పుడు వాళ్ళు గొప్ప, ఇంకో పనులు ఇంకొకరు గొప్ప, అంతే తప్ప ఆ పనులను డివైడ్ చేసి దేవుడు సృష్టిని ఇచ్చాడు. కాబట్టి సృష్టిని సృష్టిగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆడవాళ్ళకు గౌరవం కావాలి అని అనుకుంటే తమ భర్తల్ని, ఒక మగాన్ని వాళ్ళు ఎంత గౌరవిస్తారు ఆ మగాళ్ళు సేమ్ అంతే గౌరవాన్ని ఆడవాళ్ళకి ఇస్తారు. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడంలో సమానత్వం ఉంది, అంతే తప్ప ఆడ మగ సమానం అనేటువంటిది నా దృష్టిలో అయితే ఒక మూర్ఖత్వం అని నాకు అనిపిస్తుంది. ఇంతకీ ఈ మాట పైన మీకేమనిపిస్తుంది అన్నది కింద కామెంట్ చేయండి. ఎనీవే ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.